ఇప్పుడే అందిన వార్త. స్కూల్ బస్సును గుద్దేసిన రైలు, పిల్లల ప్రాణాలు గాల్లో. విషాదం చోటు చేసుకుంది. ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి, అప్పుడే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే, తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోరం జరిగింది. ప్రైవేట్ స్కూలు బస్సును రైలు ఢీకొనడంతో 3 విద్యార్థులు చనిపోయారు. మరో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది. కడలూరు సెమ్మన్ కుప్పం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కడలూరు సమీపంలో ఉన్నటువంటి ఓ స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకొని పట్టాలను దాటుతోంది. అయితే రైలు రావడం గమనించిన సిబ్బంది గేటు వేయకపోవడంతో స్కూల్ బస్సు పట్టాలను క్రాస్ చేసే ప్రయత్నం అయితే చేసింది. అయితే అప్పటికే వేగంగా వచ్చిన రైలు స్కూల్ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో రైలు వేగాన్ని ఢీకొన్న స్కూల్ బస్సు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడి పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. రెస్క్యూ బృందాలు మరియు అత్యవసర సేవలు వెంటనే సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నాయి. గాయపడిన వారిని వైద్య సహాయం కోసం అక్కడ సమీపంలోని కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గేటు వేయడంలో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సు తక్కువ మంది ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని, లేకపోతే ఎంత ఘోరం జరిగేదో ఊహించడానికి భయంగా కలుగుతుందని స్థానికులు అంటున్నారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.